ఈరోజు గోట్ లైఫ్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సౌదీ అరేబియా గల్ఫ్ స్టేట్లో ఎడారి మధ్యలో గొర్రెలు త్రాగుతూ ఉన్న నీటిని త్రాగుతున్న ఒక వ్యక్తిని చూపించడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తికి బాగా గడ్డం పెరిగిపోయి బాగా ఎండలో మాడిపోయిన వ్యక్తిలాగా కనిపిస్తాడు. కట్ చేస్తే అది సౌదీ అరేబియా గల్ఫ్ స్టేట్కి నజీబ్ మరియు హకీమ్ అనే ఇద్దరు వ్యక్తులు బాంబే నుంచి ఇక్కడికి పనిచేయడానికి వస్తారు. వీళ్ళిద్దరికీ తెలుగు తప్ప వేరే భాష ఏమీ రాదు. సౌదీలో వాళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి అర్థం కాదు. ఇంకా వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్లో వీళ్ళని తీసుకువెళ్ళే యజమాని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టైం అయితే గడుస్తూ ఉంటుంది కానీ వీళ్ళ యజమాని అయితే రాడు. కొంత సమయం తర్వాత కపిల్ అంటే వీళ్ళ యజమాని వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరి పాస్పోర్ట్స్ చూసి వీళ్ళని తన బండిలో ఎక్కించుకొని తీసుకువెళ్తుంటాడు. అయితే నజీబ్ మరియు హకీమ్ ఇద్దరు కన్ఫ్యూజన్లో ఉంటారు. కపిల్ మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు వాటర్ అడిగినా కపిల్కి అర్థం కాదు. కపిల్ బండిలో వీళ్ళని ఎడారి మధ్యలోకి తీసుకువస్తాడు. కపిల్ ఒకచోట బండి ఆపి హకీమ్ని ఎడారిలో గోట్ ఫార్మింగ్ చేస్తున్న వాడి దగ్గర వదిలిపెడతాడు. అప్పుడు నజీబ్, మేము ఇద్దరము కలిసి వచ్చాము, కలిసే పని చేస్తామని అంటాడు. అయినా సరే కపిల్ వినకుండా వాళ్ళని అర్థం చేసుకోకుండా హకీమ్ని వేరే అతని దగ్గర అప్పగించి వెళ్ళిపోతాడు. నజీబ్ని తీసుకొని వేరే గోట్ ఫార్మింగ్ చేసే అతని దగ్గరికి తీసుకువచ్చి నజీబ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ పనిచేసే మరొక వ్యక్తి ఉంటాడు. అతనికి హిందీ మాత్రమే వచ్చు. ఇదంతా చూసి నజీబ్కి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఎక్కడికి వచ్చాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నజీబ్ తన యజమాని పడుకున్న టెంట్ దగ్గరికి వెళ్ళి ఆ టెంట్లో పడుకుంటాడు. కట్ చేస్తే నజీబ్ తన ఊరిలో నీటిలో నుంచి ఇసుక తీసి పడవలోకి వేసే పని చేస్తుంటాడు. నజీబ్కి గల్ఫ్ స్టేట్లో పని చేసుకుంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని తనతో పాటు ఉండే స్నేహితులు అనుకుంటూ ఉండడంతో నజీబ్కి కూడా గల్ఫ్కి వెళ్ళి పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ కలుగుతుంది. దానికోసం 30,000 ఖర్చు అవుతుందని, నేను నీకు వీసా ఇప్పిస్తానని తన ఫ్రెండ్ అతన్ని బాబాయ్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వీసా కోసం తీసుకువెళ్తాడు. నజీబ్ వీసా కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి శ్రీరామ్ అనే వ్యక్తికి వీసా కోసం ఆ డబ్బులు ఇచ్చి నజీబ్ గల్ఫ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. నజీబ్ భార్య షైనీ ప్రెగ్నెంట్. నజీబ్ గల్ఫ్కి వెళ్తున్నాడని నజీబ్ భార్య షైనీ మరియు నజీబ్ అమ్మ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కట్ చేస్తే యజమాని టెంట్లో పడుకున్న యజమాని నజీబ్ని తిట్టి టెంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు. ఆ రోజు రాత్రి బయట ఇసుకలోనే పడుకొని ఉంటాడు. నజీబ్కి ఏమీ అర్థం కాదు. తను కంపెనీలో పనిచేసి అని చెప్పి బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎడారిలో ఇలా ఇరుక్కుపోయానని చెప్పి ఏడుస్తుంటాడు. యజమానితో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి బ్రతిమలాడిన కపిల్ తన్ని అర్థం చేసుకోకుండా నజీబ్ దగ్గర ఉన్న ఫోన్ నంబర్ బుక్ కూడా తీసుకొని చింపేసి పడేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు ఇక్కడే ఉండాలని అంటారు. కట్ చేస్తే నజీబ్ తన ఊరిలో తన భార్య షైనీతో కలిసి ఇద్దరు నీటిపై పడవలో కూర్చొని తమకి పుట్టే బిడ్డ గురించి మనం ఇల్లు కట్టుకొని పుట్టిన పిల్లలకి మంచి చదువు చెప్పిస్తే చాలు అని చెప్పుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నజీబ్కి వీసా వస్తుంది. వీసా రావడంతో ఇంకా నజీబ్ ట్రైన్లో ముంబైకి స్టార్ట్ అవుతాడు. ఆ సమయంలో నజీబ్కి హకీమ్ పరిచయం అవుతాడు. హకీమ్ కూడా నజీబ్ లాగానే డబ్బులు సంపాదించాలనే ఆశతో వెళ్తాడు. ట్రైన్లో ఇంకా ఇద్దరు కలిసి ముంబైకి వస్తారు. ఇంకా ఏజెంట్ దగ్గర వీసా తీసుకొని సౌదీకి ఫ్లైట్లో వస్తారు. కట్ చేస్తే ఎడారిలో ఇరుక్కుపోయా అని తెలుసుకున్న నజీబ్ ఇక్కడ పనిచేసే వ్యక్తిని ఇక్కడ రోడ్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. రోడ్డు చాలా దూరం, అది ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు, మనం వెళ్ళలేమని చెప్పి హిందీలో చెప్తాడు. త్రాగటానికి మరియు తినడానికి కూడా యజమాని ఏమీ ఇవ్వడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని యజమానిని బ్రతిమలాడితే నజీబ్ని కపిల్ బెల్ట్తో కొడతాడు. గన్తో కాల్చి చంపుతా అని బెదిరిస్తాడు. దాంతో నజీబ్కి అర్థమవుతుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళనివ్వరని చెప్పి.
ఇంకా తన ఊరిలో సంతోషంగా బ్రతికిన నజీబ్ తన భార్య షైని తన తల్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ పనిచేసే హిందీ వ్యక్తి ఒకసారి ఇక్కడికి వస్తే అసలు బయటికి వెళ్ళడం చాలా కష్టం, బయటికి వెళ్ళలేరు అని చెప్తాడు. తర్వాత రోజు ఆ హిందీ వ్యక్తి కనిపించడు. యజమాని కపిల్ నజీబ్తో ఆ హిందీ వ్యక్తి చేసే పనిని రోజు నువ్వే చేయాలని, నజీబ్ని బానిసగా మార్చుకొని నజీబ్ని గొర్రెలను పెంచడం, ఒంటెలను పెంచడం లాంటి పనులు చేయడానికి ఉపయోగించుకుంటాడు. గొర్రెలు పాలు పితకడం, గొర్రెలను మేపడం లాంటి పనులు నజీబ్కి రాకపోవడం వల్ల గొర్రెలతో చాలా ఇబ్బందులు పడతాడు. ఇంకా పని చేయకపోతే కపిల్ బెల్ట్తో కొడతాడు. కాబట్టి తప్పక నజీబ్ పని చేస్తుంటాడు. అలాగా కొన్ని నెలలు గడిచిపోతాయి. నజీబ్కి గడ్డం, తల జుట్టు బాగా పెరిగిపోతాయి. ఎడారిలో ఎండ వలన నల్లగా మారిపోతాడు. సరైన ఆహారం లేకపోవడం వలన బరువు కూడా తగ్గిపోతాడు. కపిల్ నజీబ్ని బానిసలాగా చూస్తూ ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఒకరోజు తనని తాను అద్దంలో చూసుకొని, తన పెరిగిన గడ్డం చూసుకొని ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందో కూడా తెలియక, ఇంకా ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి, నా వల్ల కావడం లేదని ఏడుస్తూ ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి ఎడారిలో పరిగెడుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళాక నజీబ్కి ఆ హిందీ వ్యక్తి శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని ఎడారిలో ఉండే గద్దలు పీక్కొని తింటూ ఉంటాయి. అది చూశాక నజీబ్ ఆ రాత్రంతా ఆలోచించి చస్తే చస్తా అని చెప్పి ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. పారిపోవడానికి గొర్రెలు కాస్తూ ఎడారిలోకి వచ్చాక ఆ ఎడారిలో నుంచి పారిపోవడానికి పరిగెడుతున్న నజీబ్కి కపిల్ చూస్తాడు. ఒంటె పైన ఉన్న కపిల్ వెంటనే నజీబ్ దగ్గరికి వచ్చి నజీబ్ని పట్టుకొని కాళ్ళు చేతుల పైన తీవ్రంగా కొడతాడు. నజీబ్ని తీసుకువచ్చి గొర్రెల పాకలో పడేస్తాడు. అప్పుడు నజీబ్ ఏడుస్తూ అప్పుడే ఆ గొర్రెలు త్రాగే నీటిని త్రాగుతూ దాహం తీర్చుకుంటాడు. అలా బ్రతికేస్తూ ఉంటాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత పూర్తిగా తల జుట్టు మరియు గడ్డం పెరిగి బక్కగా అయిపోతాడు. నజీబ్ గొర్రెలను మేపుకుంటూ ఎడారిలో వెళ్తుండగా ఎడారిలో మంచురాళ్ల వర్షం పడుతుంది. ఒక గుహలాంటి ప్రదేశానికి నజీబ్ వెళ్తాడు. అప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్లు నజీబ్కి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉంది ఎవరో కాదు, హకీం. నజీబ్ మరియు హకీం ఇద్దరూ కలుసుకుంటారు. ఇద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత రోజు హకీం ఒక లేఖను నజీబ్కి ఇచ్చి వెళ్తాడు. నాకు ఆఫ్రికన్ అతను ఇబ్రహీం అనే అతను పరిచయం అయ్యాడు. అతనికి ఈ ఎడారి నుంచి బయటికి ఎలా వెళ్లాలో తెలుసు. ఇబ్రహీం మనల్ని బయటికి తీసుకువెళ్తా అని అన్నాడు అని రాసి ఉంటుంది. నజీబ్ అది చదివి రోజులానే గొర్రెలకి ఒంటెలకి ఫుడ్ పెట్టి పనిచేస్తూ ఉంటాడు. అదే రోజు నజీబ్ మరియు హకీం మళ్ళీ కలుస్తారు. ఈసారి ఇబ్రహీంని నజీబ్కి పరిచయం చేస్తాడు. అయితే బయటికి వెళ్ళగలమా అని సందేహంలో ఉన్న నజీబ్కి హకీం ఎమోషనల్గా ఇక్కడ టార్చర్ అనుభవించే కన్నా చావో బ్రతుకో బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అని ఏడుస్తాడు. దాంతో నజీబ్ కూడా ఒప్పుకుంటాడు. అయితే యజమానుల్లో ఒకరి కుమార్తెది పెళ్ళి అంట. వీళ్ళంతా అక్కడికి వెళ్తారు. అప్పుడు మనం తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్లాన్ కూడా వేసుకుంటారు. అనుకున్నట్లుగానే యజమానుల పెళ్ళికి వెళ్ళిపోతారు. నజీబ్ చాలా సంవత్సరాల తర్వాత స్నానం చేయడాన్ని చూపిస్తారు. వచ్చినప్పుడు ఎంత లావుగా బలంగా ఉన్న నజీబ్ ఇప్పుడు వంటిలో శక్తి లేక బలహీనంగా అయిపోతాడు. కానీ ఈ నరకాన్ని వదిలి వెళ్ళడంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. అనుకున్నట్లుగానే హకీం నజీబ్లను ఇబ్రహీం ఒక రక్షకుడుగా వచ్చి వాళ్ళిద్దరినీ ఎడారి నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఎడారిలో త్రాగటానికి నీళ్లు లేక బాగా ఎండలో నడుస్తూ వెళ్తుంటారు. దారి మధ్యలో ఒక చోట ఇసుకలో ఉండే పాములు ఎదురయ్యాయి. వాటి నుండి నజీబ్ ప్రాణాలతో బయటపడతాడు. కానీ నజీబ్ కాళ్ళకి చెప్పులు లేకపోవడంతో కాళ్ళకి బొబ్బలు వస్తాయి, నడవలేకపోతాడు. అప్పుడు ఇబ్రహీం తను వేసుకున్న కోట్ని చింపి నజీబ్ కాళ్ళకి కట్టి మళ్ళీ ముగ్గురు నడుస్తూ ఎడారిలో రాత్రి సమయం అవ్వగానే పడుకుంటారు. మళ్ళీ తెల్లవారగానే నడుస్తూ వెళ్తూనే ఉంటారు. ఎంత నడిచినా రోడ్ రాకపోవడంతో హకీం ఇబ్రహీం మీద కోప్పడుతూ ఉంటాడు. చివరికి హకీంకి పిచ్చి పట్టి ఆకలితో దాహంకి తట్టుకోలేక ఎడారిలో ఇసుకని తిని ఆఖరికి హకీం చచ్చిపోతాడు. నజీబ్ ఏడుస్తూ వాడిని కాపాడు అని ఇబ్రహీంకి చెప్పిన ఇబ్రహీం ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇసుక తుఫాన్ కూడా వస్తుంది. హకీంని అక్కడే వదిలేసి నజీబ్ని తీసుకొని ఇబ్రహీం ఆ ఇసుక తుఫాన్ నుంచి బయటపడతాడు.
తరువాత ఎడారిలో నడుస్తూ ఉండగా ఒక చోట వీళ్ళకి ఎడారిలో నీళ్లు కనిపిస్తాయి. అక్కడ నజీబ్ దాహం తీరుతుంది. అక్కడ కాసేపు చెట్టు క్రింద రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవటం మొదలు పెడతారు. ఇంకా నజీబ్ నడవలేకపోతాడు. ఇబ్రహీం చచ్చిపోయే వరకు నడుస్తూనే ఉండాలి, ఆగిపోతే మనం ఇక్కడే బ్రతకలేము అని చెప్పి నడిపిస్తూనే ఉంటాడు. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక రాత్రి అయిపోతుంది. ఇంకా ఇబ్రహీం మరియు అజీబ్ ఇద్దరూ పడుకుంటారు. తెల్లవారాక లేచి చూస్తే ఇబ్రహీం కనిపించడు. ఆ ఎడారిలో ఇబ్రహీం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ ఇందాక నీళ్లు ఉన్న ప్రదేశం నుంచి ఒక బాటిల్లో నీళ్లు నింపి తీసుకువచ్చిన బాటిల్ నజీబ్ కోసం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. నజీబ్ ఆ నీళ్లను త్రాగి నడుస్తూ ఉంటాడు. ఇంకా చివరికి నజీబ్ ఎడారి నుంచి రోడ్కి చేరుకుంటాడు. రోడ్డుపై వెళ్లే వెహికల్స్ని ఆపుతూ ఉండగా ఒక కార్ అతను తన కార్ని ఆపి లిఫ్ట్ ఇచ్చి సిటీలోకి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత సిటీలో రోడ్డుపై పడిపోయి ఉన్న నజీబ్ని హజార్ అనే ఒక వ్యక్తి తీసుకువెళ్ళి వైద్యం చేపిస్తాడు. శుభ్రంగా తయారు చేసి రోజూ భోజనం పెడుతూ ఉంటాడు. అయితే ఈ హజార్ ఇలా చాలామందికి హెల్ప్ చేస్తూ వారికి స్పాన్సర్స్ని వెతికి వాళ్ళ దేశానికి పంపిస్తూ ఉంటాడు. అలాగే నజీబ్ని కూడా వాళ్ళ దేశానికి పంపించడానికి హజార్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నజీబ్ కోలుకున్నాక తన డీటెయిల్స్ని హజార్కి చెప్తే హజార్ ఇంకా నజీబ్ భార్య షైనీతో మాట్లాడటానికి ఫోన్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలియని నజీబ్ ఫోన్లో తన భర్త మాట్లాడేసరికి షైనీ ఎమోషనల్ అవుతుంది. ఇంకా నజీబ్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇండియాకి వెళ్ళడానికి నజీబ్ పోలీస్ స్టేషన్లో అవుట్పాస్ కోసం డీటెయిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు అక్కడికి నజీబ్ క్రిమినల్స్ ఫోటోలో ఇబ్రహీం ఫోటోని చూస్తాడు. ఇక్కడ అర్థమైంది ఏమిటంటే ఇబ్రహీం నజీబ్ని అక్కడికి వరకు తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయింది తనపై క్రిమినల్ ముద్ర ఉండటం వలనే. అందుకే ఇబ్రహీం అటు నుండి అటే కనిపించకుండా వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ అరబ్ షేక్లు అంతా పోలీస్ స్టేషన్కి రావడం, ఇక్కడ ఉన్న ఇతర దేశాల జనాలను తమ దగ్గర పనిచేయడానికి తీసుకువెళ్ళడానికి రావడం జరుగుతుంది. అలాగే అక్కడికి నజీబ్ని బానిసలాగా వాడుకున్న కఫిల్ కూడా వస్తాడు. నజీబ్ కఫిల్ని చూసి భయపడుతూ ఉంటాడు, మళ్ళీ తీసుకువెళ్ళిపోతాడేమో అని చెప్పి. అయితే కఫిల్ నజీబ్ దగ్గరికి వస్తాడు, నజీబ్ని చూస్తాడు. కఫిల్ నజీబ్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతాడు. ఎందుకంటే నజీబ్ హకీంలు వేరే వాళ్ళ వీసాలపై సౌదీకి వచ్చారు. పైగా వీళ్ళకి ఇక్కడ భాష కూడా రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది మరియు నాలెడ్జ్ ప్రాబ్లం కూడా ఉంది. అందువల్ల దాన్ని గమనించి ఎయిర్పోర్ట్లో దిక్కులు చూస్తున్న నజీబ్ని హకీంని తీసుకువెళ్ళిపోయి వాడుకున్నారు. అందుకే ఇప్పుడు నజీబ్ని చూసినా తీసుకువెళ్లకుండా వదిలేస్తాడు. తర్వాత 3 నెలల పాటు జైల్లోనే ఉంటాడు. నజీబ్ ఇంకా అవుట్పాస్ రావడంతో సంతోషంతో గంతులు వేస్తూ చలో ఇండియా అని చెప్పి ఫ్లైట్ ఎక్కి బ్రతికి బయటపడి ఇండియాకి వచ్చి తన భార్య మరియు తల్లితో సంతోషంగా ఉంటాడు. ఇంతటితో ఈ మూవీకి అయితే ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.